ఇవాళ నా ఫ్రెండ్ నన్ను ఒక డౌట్ అడిగిందండి. పేషెంట్‌ని చూడకుండా స్కాన్‌ని చూసి పేషెంట్ కండిషన్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ ఎంత సివియర్‌గా ఉందో నువ్వు చెప్పగలవా? అనే క్వెషన్ నన్ను అడిగింది. హాయ్! ఐయామ్ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్ అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే నరాలకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా కూడా రిపోర్ట్స్ కానివ్వండి, స్కానింగ్ కానివ్వండి, ప్రైమరీ క్రైటీరియా కాదు. పేషెంట్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ లక్షణాలు తెలుసుకొని తనని డీటెయిల్‌గా ఎగ్జామిన్ చేయడం వల్ల వచ్చిన ఫైండింగ్సే ప్రైమరీ క్రైటీరియా. సో, వాటిని బట్టి పేషెంట్ కండిషన్ ఏదై ఉండొచ్చు అని మనం ఒక అవగాహనకొస్తాము. ఆ కండిషన్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కోసమే ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తాం తప్పితే, ఇన్వెస్టిగేషన్స్‌ని చూసుకొని పేషెంట్ కండిషన్‌ని మనం డయాగ్నోస్ చేయం. సో, ఏ ఇన్వెస్టిగేషన్స్ పంపించాలి అండ్ పంపిన ఇన్వెస్టిగేషన్స్ కరెక్టా కాదా అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ నుంచి తెలుస్తుంది కానీ, ఇన్వెస్టిగేషన్స్‌ని బేస్ చేసుకొని మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేయం. సో, పేషెంట్‌ని చూడకుండా ఓన్లీ ఇన్వెస్టిగేషన్స్‌తో ఆధారపడి పేషెంట్‌ని సివియర్‌గా ఉందా, మైల్డ్‌గా ఉందా అనేది మన క్రైటీరియా చేయం. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్‌లో పక్షవాతం చిన్నగా కనిపించొచ్చు. కానీ పేషెంట్‌ని చూడగా కాలు చేయి కంప్లీట్‌లీ పడిపోయి ఉంటుంది. కొంతమందికి స్కాన్‌లో పక్షవాతం పెద్దగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు నడుచుకుంటూ మన దగ్గరకొస్తారు. సో, క్లినికల్‌గా చూసే దాన్ని బట్టి సివియారిటీ మనం చెప్పగలుగుతాము కానీ, స్కానింగ్ చూసి సివియారిటీ మనం చెప్పలేము. సో, మీకు ఇంకా కనుక డౌట్స్ ఉన్నాయి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ వినూత్న ప్రసాద్ అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి.